ఈరోజు సూరదాసు కథ 'గర్వభంగం' అని ఈరోజు చెప్తున్నారు విస్పిరతులు మనకి. ఏమంటున్నారు అనంటే, మొదటిసారిగా తాను జడ పదార్థాన్ని కాదని, మనిషినని ఫిలిప్స్‌కి అనిపించింది. ఇక్ ఇక ఇక నుంచి ఏ చెడ్డ మనిషికి తాను బానిస కాకూడదని, తప్పుదారిలో ఉండకూడదని అతని అనుకున్నాడు. ఆ మర్నాడు దైవిక ఉన్నత సదాత్మ చెప్పిన ప్రకారం అడవిలోని గుహలో నిధి ఉందని, తనకు సమాచారం లభించిందని చెప్పి సూరదాసును ఇంటికి దూరంగా ఎవరూ లేని ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్ళాడు. అది వినగానే సూరదాసు ఉప్పొంగిపోయి తనను అక్కడికి వెంటనే తీసుకువెళ్ళమని చెప్పాడు. ఇక్కడ వీళ్ళు ముందుగానే ఉన్నత సదాత్మ ఫిలిప్స్‌కి చెప్పినట్టుగా వాళ్ళు వేసిన ప్లాన్ ప్రకారం ఈ ఈ ఫిలిప్సు ఈ సూరదాస్ దగ్గరికొచ్చేసి దూరంగా అడవిలో ఒక గుహ ఉందని, ఆ గుహలో నిధి ఉందని చెప్పి నాకు సమాచారం దొరికింది అని చెప్పి సూరదాస్ దగ్గరికెళ్ళి చెప్పారంట. చెప్పిన తర్వాత ఎవరూ లేని ఒంటరి ప్రదేశానికి ఆయన సూరదాస్‌ని చెప్పి సూరదాసు ఇంటికి దూరంగా ఎవరూ లేని ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్ళాడు. అది వినగానే సూరదాసు ఉప్పొంగిపోయి తనను అక్కడికి వెంటనే తీసుకువెళ్ళమని చెప్పాడు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? అడవిలోని గుహలో నిధి ఉందని, తనకు సమాచారం లభించిందని చెప్పి సూరదాస్‌కు చెప్పారంట. ఇంకా సూరదాస్‌కి డబ్బు మీద విపరీతమైన మోహం ఉంది కాబట్టి, ఖచ్చితంగా నన్నక్కడికి తీసుకెళ్ళు వెంటనే, నేను ఆ డబ్బుని అక్కడున్న ఆ నిధిని అది ఏంటో చూడాలి అని చెప్పేసి అడిగాడంట. ఎన్నో మైళ్ళు మట్టి రోడ్డు తర్వాత ఇరుకుగా ఉన్న కాలిబాట కనిపించింది. ఫిలిప్స్ అక్కడ కారు ఆపి సూరదాసును మోస్తూ 1.5 మైళ్ళు నడిచాడు. అక్కడో గుహ కనిపించింది. నిధిని చూడాలని సూరదాస్‌కు చాలా తహతహగా ఉంది. ఈ గుహ చాలా ఇరుగ్గా ఉంది. మీరు లోపలికి వెళ్ళలేరు. అయ్యా! మీరు ఈ రాతి మీద కూర్చోండి. నేను లోపలికి వెళ్ళి నిజంగా నిధి ఉందో లేదో చూసి వస్తాను అని ఫిలిప్స్ చెప్పాడంట సూరదాస్‌కి. సూరదాస్‌ను కిందికి దింపి ఫిలిప్సు గుహ లోపలికి వెళ్ళాడు. ఫిలిప్స్‌కి ముందుగా చెప్పినట్లుగానే గుహ వెనుక భాగంలో దారి ఉంది. అతను మళ్ళీ కారు దగ్గరికి వెళ్ళాడు అడ్డదారిలో. కారులో సూరదాస్ ఇంటికి వెళ్ళి బలవంతంగా అలమర తెరిచి రూ. 300 తీసుకొని దొంగిలించిన కారులో నగరానికి వెళ్ళాడు. కొన్నాళ్ల తర్వాత అతనికి ఉద్యోగం దొరికింది. నిజాయితీగా మంచి జీవితం గడిపాడు. ముందుగానే ఈ ఉన్నత సదాత్మ ఫిలిప్స్‌కి పలానా అడవిలో ఒక గుహ ఉంది. ఆ గుహకి ముందు నుంచి ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిట్ బయటికి సైడ్ కూడా దారి ఉంది. నువ్వు ముందు నుంచి లోపలికెళ్ళి నిధిని చూస్తానని చెప్పి సూర్యదాస్‌కి చెప్పి, ఆ గుహ వెనుక భాగం నుంచి నువ్వు వెళ్ళిపో కారు తీసుకొని వెళ్ళిపోయి అలమర నుంచి రూ. 300 తీసుకొని నువ్వు ఉద్యోగం కోసము నువ్వు నగరానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించి నువ్వు జీవితాన్ని గడుపు అని చెప్పారు ఉన్నత సదాత్మ. ఆయన అట్లాగే చేశాడు ఫిలిప్స్. ఇంకా ఫిలిప్స్ గుహలోకి వెళ్ళి చాలా సేపయింది. కానీ కోటీశ్వరుడు కావాలనే ఆతృతలో ఉన్న సూరదాస్‌కి దానిని గుర్తించలేకపోయాడు. ఎంతో సేపయినా గూడా నేను ఆయన కోటీశ్వరుడు ఇప్పుడు ఎంతో నగలు, నిధి దొరికితే ఇంక కోటీశ్వరుడు అయిపోతాను నేనింకా అనే ఆతృతతో ఉన్న సూరదాసు అంతసేపయినా కూడా దాన్ని గుర్తించలేదంట. తర్వాత కొంతసేపటికి ఫిలిప్స్ వెళ్ళి గంటకు పైగా అయిందని గుర్తించాడు సూరదాసు. ఫిలిప్స్ లోపలికెళ్ళి గంటకు పైగా అయిపోయిందని గుర్తించాడంట. గుర్తించి తిడుతూ, శపిస్తూ పిలవసాగాడు. ఫిలిప్స్‌ని సూరదాసు అట్లా శపిస్తూ, తిడుతూ పిలుస్తున్నాడంట. ఎవరూ రాలేదు సూరదాస్ అరుపులకి. ఫిలిప్సు అదృశ్యమయ్యాడు. ఫిలిప్స్‌ని వెతకడానికి సూరదాసు ఆ బండల మధ్య పాకవలసి వచ్చింది. కాళ్ళు లేవు కదా! నడవలేడు కదా! సో, బండల మధ్య పాకవలసి వచ్చింది. తిట్టుకుంటూ మనసు నిండా కోపంతో, హృదయం నిండా ద్వేషంతో కొంచెం లోపలికి వెళ్ళాడు. హఠాత్తుగా తాను గుహ నుంచి బయటికి వచ్చినట్లుగా గ్రహించాడు. ఎవరో గట్టిగా కొట్టినట్లుగా అయింది అతనికి. ఫిలిప్స్ తనని మోసం చేశాడని అతని మనసు గ్రహించింది.
కానీ దాదా లాంటి సూరదాసును మోసం చేసే అంతటి తెలివితేటలు కానీ, ధైర్యం గాని ఫిలిప్స్‌కున్నాయా అని నమ్మశక్యం కాలేకపోయిందంట సూరదాస్‌కు. ఎందుకంటే అంత పిరికివాడు నాలాంటి దాదాని ఎంతో మందిని మోసం చేసి ఎప్పుడూ ఎట్లాంటి ఆనవాళ్ళు దొరకకుండున్న నాలాంటి వాడిని ఇట్లాంటి పిరికివాడు నన్ను మోసం చేస్తాడా? అది నమ్మలేకపోయాడంట సూరదాసు. ఫిలిప్సు తనకు జీవితకాలం బానిసగా పడి ఉంటాడని సూరదాసు నమ్మాడు. అట్లాంటి పిరికివాడు ఎన్నో ఎంతో మందిని మోసం చేసినటువంటి వ్యక్తిని ఇంత పిరికివాడు ఎట్లా మోసం చేశాడు అని నమ్మలేని స్థితిలో సూరదాసు ఉన్నారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు తనను మోసం చేయలేకపోయారని గర్విస్తుండేవాడు సూరదాసు. ఇతరులను మోసం చేయడంలో అతను నిపుణుడు. మరి ఇదెలా జరిగింది? ఫిలిప్స్‌కి తనను వ్యతిరేకించే ధైర్యం లేదని సూరదాస్‌కు బాగా నమ్మకం. ఇది పెద్ద దెబ్బ. ఆ దిగ్భ్రాంతిలో తిట్టడం, శపించడం కూడా మర్చిపోయి ఆశ్చర్యంగా ఒక షాక్ అయిపోయాడంట సూరదాసు. ఆ భయంకరమైన చీకటి గుహలో సూరదాసును వదిలిపెట్టి ఫిలిప్సు అదృశ్యం కావడం సాధ్యమా? రాత్రి కావస్తోంది. అడవిలోకి వెళ్ళడం కన్నా గుహలోనే ఉండటం మంచిదని సూరదాస్ భావించాడు. రాత్రవుతుంది. ఇంకా అడవిలోకి కాళ్ళు లేవు. ఎక్కడికి పరిగెత్తలేడు, నడవలేడు. ఇట్లాంటి సిట్యుయేషన్‌లో అడవిలోకెళ్ళడం కన్నా ఈ ఈ గుహలోనే ఉండడం మంచిదని సూరదాస్ భావించాడంట. అడవిలో క్రూర జంతువులుంటాయని భయపడ్డాడు. ఇంటికి వెళ్ళే మార్గం లేదు. ఇంటికి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నాడు. తిండి, నీరు లేకుండా ఎలా ఉంటాడు? ఒకవేళ క్రూర జంతువులు గుహలోకి వస్తే ఎలా? తనని తానెలా రక్షించుకుంటాడు? అసలు రేపటి సూర్యుడిని చూడగలడా? ఇంకిన్ని ఇంకొన్ని గంటల్లో తనకేమి కానుంది. తను చచ్చిపోతాడు. అప్పుడతడికి తాను కూడా ఫిలిప్స్‌లా పిరికిగా వెన్నెముక లేకుండా ఉన్నాననిపిచ్చింది. ఇవన్నీ ఆలోచనలు సూర్యదాస్ మనసులో తిరుగుతున్నాయి. తిండి లేదు, నీరు లేదు. నేను ఏదైనా క్రూర జంతువులు గుహలోకి వస్తే నా పరిస్థితి ఏంటిది? నన్ను నేనెలా రక్షించుకోవాలి? అసలు రేపటి ఉదయాన్ని, సూర్యోదయాన్ని నేను చూడగలనా? ఇంకొన్ని గంటల్లో అసలు నాకేం కాబోతోంది? అని నేను చచ్చిపోతాను అని సూర్యదాస్ అనుకున్నాడట. ఇప్పుడు ఆ క్షణంలో ఒక ఫిలిప్సు పిరికిగా వెన్నెముక లేకుండా ఎట్లా అయితే ఉన్నాడో తాను అట్లానే ఉన్నట్టు అనిపించిందంట సూర్యదాస్‌కి. ఫిలిప్స్ ఎలా బాధపడి ఉంటాడో అప్పుడు సూర్యదాస్‌కి అర్థమైందంట. అయితే నేను చనిపోతే నేరుగా నరకానికే పోతాను అనుకుంటున్నాడు. ఎందుకంటే ఎన్నో తప్పులు, ఎన్నో క్రూరమైన పనులు చేశాడు కాబట్టి. గుహలో గోడకు దగ్గరగా కూర్చున్నాడు. యథాలాపంగా బండల మధ్య పాకుతున్న ఒక పాము మీద చెయ్యి వేశాడు. చీకటి గుహ కదా! ఏమీ కనిపించట్లేదు. అట్లా గోడకు దగ్గరగా కూర్చున్నాడట. యథాలాపంగా బండ మధ్యలో పాకుతున్న ఒక పాము మీద తెలియకుండా చెయ్యేసేశాడు. ఓరి దేవుడా! ఈ చిత్రహింసలనెలా భరించాలి? అదృష్టవశాత్తు పాము పక్కకు పోయింది. అప్పుడు తాను బాధిస్తున్నప్పుడు తన బాధితులేమని భావించారో అతనికి అర్థమైందంట. ఎక్కడికి పరిగెత్తలేడు. బయట అడవిలోకెళ్ళలేడు. గుహలో ఆ చీకటి గుహలో కూర్చున్నాడు. ఎటు వెళ్ళలేని పరిస్థితిలో. ఒక పాము మీద చెయ్యేసేటప్పటికల్లా అదృష్టవశాత్తు ఆ పాము పక్కకు జరిగి ఎళ్ళిపోయింది ఆయనను కాటేయకుండా. కానీ ఆ క్షణంలో అనిపించిందంట సూర్యదాస్‌కి హ్మ్. వా ఆయన ఆహ్, ఒక తాను బాధిస్తున్నప్పుడు ఆ బాధితులు ఎలా భావించేవారనేది ఆ క్షణంలో ఆయనకు అర్థమైంది అని చెప్తున్నారు. మళ్ళీ ఎంతో ప్రయత్నించి గుహ మధ్యకు పాకి ఏం చెయ్యాలో పాలుపోక అక్కడే కూర్చున్నాడు. ఇంకేం చెయ్యలేని స్థితిలో గుహ మధ్యలోకి పాకి ఆ మధ్యలో అట్లా కూర్చున్నాడట. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో. అతని చుట్టూ పాములున్నాయి. గుహ లోపలే ఉంటే పాములు కరవవచ్చని, బయటకు వెళితే క్రూర జంతువులు చంపవచ్చు అని అనిపిస్తుందంట. ఒక్క పాము గాదు గుహలో చాలా పాములున్నాయంట. అయినా చుట్టూ పాములున్నాయి. గుహ లోపలే ఉంటే పాములు కరవవచ్చు. బయటికి వెళ్తేనేమో క్రూర జంతువులు చంపవచ్చు. ఇట్లాంటి ఆలోచనలలో ఆ గుహ మధ్యలో కూర్చుండిపోయాడంట. నెక్స్టు సూర్యదాసు కథ మళ్ళీ మేల్కొన్న ఉపచేతనాత్మక మనసు. అయితే, ఓ దేవుడా! ఫిలిప్స్ ఉపచేతనాత్మక మనస్సు అతనిని ఇక్కడికి రప్పించేలా చెయ్యి అని సూరదాసు ఏడ్చాడు. ఆయన అంతరంగము కనీసం నన్ను ఇక్కడికి వచ్చేలాగా గైడ్ చెయ్యి.
దేవుడా ప్లీజ్ అట్లా సహాయం చెయ్యి నాకు అని చెప్పేసి ఈ సూరదాసు దేవుడిని ప్రార్థిస్తున్నాడంట. ఫిలిప్స్ ఇక్కడికొచ్చేలాగా చెయ్యి. ఎందుకంటే ఒక మనిషి సహాయం లేనిదే ఆయన ఏం చెయ్యలేడు కదా! అందుకని అట్లా ప్రార్థిస్తూ ఏడ్చాడంట. వెంటనే తన అంతరాత్మ తనను సన్మార్గంలో పెట్టడంలో కృతకృత్యురాలయిందా అనే ఆలోచన అతనికొచ్చిందంట. ఏంటి నేను దేవుడా అంటున్నా, ప్రార్థిస్తున్నా, నా అంతరంగము నా నా అనేది పనిచేస్తుంది అని ఆలోచనొచ్చిందంట. నేను దేవుణ్ణి స్మరిస్తున్నాను ఏంటి అని చెప్పేసి ఆయనకయనే ఒక ఆలోచిస్తున్నాడంట. నాలోని చెడుపైన ఉపచేతనాత్మక మనస్సు విజయం సాధించేలా నేనెందుకు చెయ్యలేదు? నా ఉపచేతనాత్మక మనస్సును మూసివేసి పాపాలు చేస్తూ పోయానెందుకు? నేనెందుకు అంత దుష్టుడినయ్యాను? అనుకుంటూనే ఇప్పుడు నేను అనుకుంటున్నానంటే నేనిప్పుడు మారానా? ఇవన్నీ నా అంతరంగము మాట నేను వినలేదు. అదెన్ని చెప్పినా కూడా అంతరంగ మాటను వినకుండా పెడదోవన పెట్టి నేనొక దుష్టుల్లాగా మారిపోయాను. ఎందుకు నేనిట్లాంటి ఘోరమైన పాపాలు చేశాను? ఎంతో మందిని ఎట్లా బాధ పెట్టాను అని చెప్పేసి ఇప్పుడు బాధపడుతున్నాడు కదా! ఎవరి సహాయం లేకుండా పాముల మధ్యలో చీకటి గుహలో కూర్చొని భయపడుతూ అసలు బ్రతుకుతానా? చచ్చిపోతానా? అని తెలియని స్థితిలో ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. అసలు ఇంత ఘోరమైన పాపాలు ఎందుకు చేశాను? చేసి ఇట్లా కాళ్ళు పోగొట్టుకొని ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఎందుకున్నాను? నా అంతరంగం మాటని నేను ఎట్లా పెడచెవిన పెట్టాను? ఇవన్నీ ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ అనుకుంటున్నాడు, అయినా నేను ఎట్లా చేశాను? ఎందుకిట్లా తయారయ్యానని నేనిప్పుడు అనుకుంటున్నానంటే, నేనేమన్నా మారిపోయానా? నేను ఒకప్పటిలా లేనా? అని ఆయనకైనా ప్రశ్న గూడా వేసుకుంటున్నాడు సూరదాసు. తానెందరినో వేధిస్తున్నట్లు, దొంగతనం చేస్తున్నట్లు, హింసిస్తున్నట్టు, ఆడపిల్లలపై అత్యాచారం చేస్తున్నట్టు, చివరికి తల్లిని కూడా కష్టాల పాలు చేసినట్లు ఒక్కొక్క దృశ్యం అతని కళ్ళ ముందు కనిపిచ్చింది. కష్టంలో ఉన్నాడు. ఇంకా చచ్చిపోతానా, ఉంటానా అని చివరి దశలో ఆయన అంత బాధపడుతూ ఉన్నాడు కాబట్టి, ఆయన జీవితంలో చేసిన తప్పులన్నీ దొంగతనాలు, హింసిస్తున్నట్టు, ఆడపిల్లలపైన అత్యాచారం చేస్తున్నట్టు, చివరికి తల్లిని కూడా కష్టాల పాలు చేసినయన్నీ కళ్ళ ముందు ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయంట. అయ్యో దేవుడా! వాళ్ళందరూ ఎంత బాధపడ్డారో. ఇప్పుడు అర్థమైంది. నా ప్రతీకార స్వభావం, నా దుష్ట స్వార్థ ప్రయోజనాలు, దురాశ, నా సంతోషం కోసం వాళ్ళు నరకాన్ని అనుభవించారు. నా దురాశ వల్ల, నా దుష్ట స్వార్థ ప్రయోజనాల వల్ల ఎంతో మందికి నేను నరకాన్ని ఇచ్చాను. ఇప్పటి వరకు నాకు ఆ విషయం అర్థమే కాలేదు. నా మనసులో ఇటువంటి భావమే రాలేదు. నన్నెవ్వరు ఎప్పుడూ వేధించలేరని, నాకెవ్వరు ఎప్పుడు హాని చెయ్యలేరని భావించాను. నేనే పాపాలకు రాజుని. నన్నెవరూ మోసం చెయ్యలేరని అనుకున్నాను. కానీ ఇప్పుడేం జరిగింది? వెన్నెముక లేని ఈ చవట పిరికి సన్నాసి నన్ను మోసం చేసి నాకు కనువిప్పు కలిగించాడు. ఇది దేవుడి న్యాయం. సందేహం లేదు. నాకు ఈ శాస్త్రి కావాల్సిందే అని చెప్పేసి ఇవన్నీ బాధపడుతున్నాడు. మోసం చేసిన ఫిలిప్స్ నన్ను మోసం చేశాడు. ఇట్లాంటి ధైర్యం లేని ఒక పిరికి సన్నాసి చేతిలో చివరికి మోసపోయి, నాకు ఆ దేవుడు అట్లాంటి వ్యక్తి చేతిలో పోయినందుకు దేవుడు నాకు సరైన న్యాయమే చేశాడు. సందేహం లేదు. నాకు ఈ శాస్త్రి జరగాల్సిందే అని చెప్పేసి ఆయనకైనా అనుకుంటున్నారు. జీవితంలో మొదటిసారిగా దేవుడిని తలిచాడు హ్మ్. సూరదాసు. మొదటిసారి దేవుడిని ప్రార్థించాడు. భగవంతుడా నన్ను రక్షించు. ఇంకా ఇక నుంచి నేను సన్మార్గంలో దైవభీతి కలిగి జీవిస్తానని మాటిస్తున్నాను. నేను బాధించిన వారిలో వీలైనంత మందిని వెతికి పట్టుకొని వారికి సాయం చేస్తాను. వాళ్ళ వస్తువులు నా దగ్గరుంటే తిరిగిచ్చేస్తాను. వారిని సంతోషంగా ఉంచడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఎంతో భయంకరమైన జీవితం గడిపి అత్యాశతో ఎక్కువ అడుగుతున్నానని తెలుసు. దేవుడా! ఈ ఒక్క అవకాశాన్ని నాకు ఇవ్వు.
నేను నరకానికి పోకుండా ఈ పాములు, క్రూర జంతువుల మధ్య భూలోకంలోనే నరకం అనుభవించకుండా ఒకే ఒక్క అవకాశం ఇవ్వు దైవమా! నిన్ను నేను మొదటిసారి వేడుకుంటున్నాను. మొదటిసారి నాకు జ్ఞానం కలిగింది. చెడు నుంచి మంచికి మారే చిట్ట చివరి పరివర్తన ఇది. దయుంచి నాకు సాయం చెయ్యి. నన్ను రక్షించు. నీ సన్మార్గంలో పెట్టు నన్ను. నీ విచక్షణతో నన్ను ఆశీర్వదించి సన్మార్గంలో జీవించేలా చెయ్యి. దేవుడా! ఈ ఒక్కసారి నన్ను కాపాడు. నేనింకా ఎన్నడూ తప్పు చెయ్యను. అని చెప్పేసి ఇట్లా విలపిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. నేను ఎన్నో దుర్మార్గాలు చేసిన వాడినే, ఎన్నో తప్పులు చేసిన వాడినే. నాకు తెలుసు నేను చాలా ఎక్కువ అడుగుతున్నాను. ఇన్ని తప్పులు చేసి ఇంతమందిని బాధపెట్టి, ఈరోజు నన్ను కాపాడు, నన్ను రక్షించు అని అడుగుతున్నాను. ఇది చాలా ఎక్కువే. కానీ నాకొక్క అవకాశం ఇవ్వు. అని చెప్పేసి ఆ దైవాన్ని వేడుకుంటున్నాడు. తర్వాత పసిపాపలా ఇవన్నీ అంటూ నన్ను ఇంకేమంటున్నాడు, నేనెవరెవరినైతే బాధపెట్టానో, భయపెట్టానో, ఎవరి దగ్గరనైతే వాళ్ళ వస్తువులన్నీ దొంగిలించానో, వాళ్ళు బాధితులందరినీ వెతికి పట్టుకొని మరి నా దగ్గర ఉన్నన్ని వస్తువులు ఏవైతే వాళ్ళ దగ్గర నుంచి దొంగిలించానో అవన్నీ తిరిగిచ్చేస్తాను. వాళ్ళకు వీలైనంత మందికి వాళ్ళకు నా నా వంతు అయినంతగా సాయం చేస్తాను. నాకీ ఒక్క అవకాశాన్నివ్వు. నేను మారాను. నాకు ఇదొక చిట్ట చివరి పరివర్తన ఇది మార్గం నాకు. దయచేసి నన్ను రక్షించు. నన్ను సన్మార్గంలో పెట్టు. నన్ను విచక్షణతో నన్ను ఆశీర్వదించి దేవుడా! ఒక్కసారి నన్ను కాపాడు అని చెప్పేసి ఇట్లా వేడుకుంటున్నాడు. తర్వాత పసిపాపలా ఏడవసాగాడు. ఏడుపు ఆపిన తర్వాత తన ఆలోచనలు, భావాలు ఎంత నిజాయితీగా ఉన్నాయో గుర్తించాడు. తనలాంటి దుష్టాత్ముడికి దేవుడు సాయం చేస్తాడా? ఈ కీకారణ్యంలోకి సాయం చేయటానికి ఎవరొస్తారు? క్రూర జంతువులు, పాములు ఉన్న ఈ అడవిలో సూర్యోదయం వరకు తాను బ్రతికి బట్టకడతాడా? ఇదంతా సాధ్యమవుతుందని సూరదాస్‌కు అనిపించలేదు. అయినా దేవుడు మహిమలు చేస్తాడంటారు కదా! దేవుడా! నీ మహిమ చూపు. దయుంచి నన్ను రక్షించు. నేనింక ఎన్నడూ తప్పు చేయనని మాటిస్తున్నాను. అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆ నమ్మకాన్ని పూర్తిగా విరమించుకుంటున్నాడు. నాకు ఎవరు సాయం చేస్తారు? నేనింత దుర్మార్గుడిని. ఆ దేవుడు నాకు ఈరోజు సాయం చేస్తాడా అని ఆయనకైనే అనుకుంటున్నాడు. తిరిగి అయినా ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఒక భయంతో మళ్ళీ ఆ దేవుణ్ణే ప్రార్థిస్తున్నాడు. దేవుడా! నీ మహిమ చూపించు, నన్ను రక్షించు, ఇంకెప్పుడు తప్పు చేయను అని మాటిస్తున్నాను అని అడుగుతూ ఏడుస్తున్నాడు. అదే సమయంలో జంతువుల అరుపులు వినిపించాయి. అవి గుహకు దగ్గరగా వస్తున్నట్లు అనిపించాయి. ఇంకా చావు దగ్గర పడిందనిపించింది. శరీరమంతా గాయాలు, పుళ్ళు ఇట్లా ఉన్నా ఎలాగో కష్టపడి గుహలోకి మూలకు జరిగాడు. అక్కడ చాలా పాములుంటాయని తెలుసు అతనికి. కానీ క్రూర జంతువుల బారిన పడడం కన్నా పాము కాటుతో చావటం మేలని అతనికనిపించింది. భద్రత కోసం ఆ మూలకు వెళ్ళగానే అతని ఛాతీ మీదకు ఒక పాము పాకింది. ఆ జంతువుల అరుపులు వినిపించగానే అవి గుహ మధ్యలో ఉన్నాడు కదా! అవి వస్తాయని చెప్పేసి అవి మీద పడి ఎక్కడ చంపుతాయో అని చెప్పి వాటి బారిన పడి చనిపోవడం కన్నా ఈ పాము కాటుతో అయితే సునాయాసంగా ప్రాణాన్ని వదలొచ్చు అని చెప్పేసి గుహకి ఒక మూలకు జరిగాడంట. జరగగానే ఏం జరిగింది? అక్కడ ఒక పాము ఆయన ఛాతీ పైకి పాకిందంట. అయితే ఆహ్, వెంటనే దేవుడా! నన్ను కాపాడు. ఇంకెన్నడూ తప్పు చెయ్యను. ఇంకా భయము ఒక పక్కన జంతువులొస్తున్నాయి. ఎక్కడ చంపుతాయో అన్న భయమొకటి. ఇక్కడ పాములు ఒంటి మీద పాకుతున్నాయి. ఈ వీటి మధ్యల ఈ నరక యాతనలో దేవుడా! నన్ను కాపాడు. ఇంకెన్నడూ తప్పు చెయ్యను. ఈ వేడుకోలు మాత్రం అతని హృదయాంతరాళం నుంచి వచ్చిందంట. తాను బాధిస్తున్నప్పుడు ఎంతమంది ఇలా తనను బతిమాలారో అతనికి గుర్తు వచ్చింది. కానీ క్రూరుడైనందువలన నవ్వుతూ వారినింకా వేధించాడు. బాధితులపై కించిత్తు దయ చూపాడా ఎన్నడైనా? ఎన్నడూ చూపలేదు. మరి దేవుడెలా తనపై దయ చూపుతాడు? అంటే అతను ఎవరికి ఎట్లాంటి బాధనిచ్చాడో ఆ బాధనంతా ఒక్కో రూపంలో అనుభవిస్తున్నాడు.
ఒక పక్క జంతువులొస్తున్నాయి చంపుతాయేమోనన్న భయం. ఒక పక్కన పాములు ఒంటి మీద పాకుతున్నాయి. ఈ నిస్సహాయ స్థితిలో దేవుడా నాకు సహాయం చెయ్యి, చెయ్యి అని చెప్పేసి అడుగుతూ భద్రత కోసం ఏడుస్తున్నాడు. ఆ సమయంలో అతను వేధించిన వాళ్ళు ఆయనను ఎట్లా అయితే వేడుకుంటూ నన్ను వదిలెయ్యి నన్ను బతిమాలుతూ ఆయనను ఎలా బతిమిలాడుకున్నారో ఆ సంఘటనలన్నీ ఆయన గుర్తొచ్చాయట. గుర్తొచ్చి కానీ నేనప్పుడు ఏం చేశాను? బాధితుల పైన కించిత్తు దయ చూపానా ఎన్నడైనా? కనీసము ఇప్పుడు దేవుడా నాపై దయ చూపు అని నేను అడుగుతున్నాను అని చెప్పేసి ఇవన్నీ ఆయనకు గుర్తొస్తున్నాయి. మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. బతకడానికి ఇంక మార్గం లేదని అర్థమైంది. నేను మరో ఉదయాన్ని చూడలేను. దేవుడా నన్నిప్పుడే చంపెయ్. గుండె ఆగిపోయేలా చెయ్యి. అంటే ఈ భయపడుతూ ఈ నరకయాతన పడడం కన్నా, ఈ క్షణంలోనే నన్ను చంపేయి. బతకడానికి ఇంక మార్గం లేదని నాకర్థమైంది. నేను మరో ఉదయాన్ని చూడలేను. దేవుడా నన్నిప్పుడే చంపెయి. గుండె ఆగిపోయేలా చెయ్యి. ఇప్పుడే. నేను నరకానికి పోతానని నాకు తెలుసు. క్రూర జంతువుల బారిన పడటం, పాము కాటుతో చావటం నాకిష్టం లేదు. భగవంతుడా నన్నిప్పుడే చంపెయి. అతని శరీరం మీద మరో పాము పాకింది. ఇవన్నీ అనుకుంటున్న లోపే ఆయన శరీరం మీద మరో పాము పాకిందంట. దేవుడా నా మీద జాలి చూపించు. ఇక నన్ను చిత్రహింస పెట్టకు. కొత్తగా మేలుకొన్న అతని ఉపచేతనాత్మక మనస్సు నువ్వెప్పుడైనా నీ బాధితులపై జాలి పడ్డావా అని ప్రశ్నించిందంట. ఇన్నారు కదా! అది మేలుకుంది కాబట్టి అది ప్రశ్నించిందంట. ఇంతలా వేడుకుంటున్నావు ఎన్నడైనా నీవు పెట్టిన బాధలకు ఆ బాధితుల పైన ఎప్పుడైనా నువ్వు జాలిపడ్డావా? అని చెప్పేసి అది ప్రశ్నించిందంట. నువ్వనేది నిజమే. నేనెన్నడూ జాలి చూపలేదు. నాకిప్పుడు అర్థమైంది. కానీ చాలా ఆలస్యం జరిగిపోయింది. నేనిప్పుడు బాధపడవలసిందే. నా మీద దేవుడెందుకు జాలిపడాలి? ఇప్పుడతను నిజంగా పశ్చాత్తాపం చెందుతున్నాడు. బాగుపడాలనుకుంటున్నాడు. కానీ మార్గం కనిపించడం లేదు. బతకాలనుకోవడం వ్యర్థము అనుకుంటున్నాడు. ఈ ఇప్పుడు ఇంకా అతని ఉపచేతనాత్మక మనసు మరోసారి ఇలా అడిగిందంట. ఏమని? "నువ్వు ఇతరులను బాధించడం మానివేస్తావా? మరి దేవుడు నీ కోసం మహిమ ఎందుకు చూపాలి?" ఏమని ఇన్నర్ అడిగింది ఏమని అంటే, "నువ్వు ఇతరులను బాధించడం మానివేశావా? మరి దేవుడు నీ కోసం మహిమెందుకు చూపిచ్చాలి? నిన్నెందుకు రక్షించాలి? నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నీకు సఫలత లభించినప్పుడు, దేవుడి గురించి ఆలోచించావా ఎన్నడైనా? ఇప్పుడెందుకు దేవుడి గురించి ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నీకు సాయం చెయ్యమని ఎందుకు వేడుకుంటున్నావు?" ఇవన్నీ ప్రశ్నలు అంతరంగం నుంచి సూర్యదాస్‌కొచ్చాయి. అయితే కంటిన్యూయేషన్‌గా 'సూరదాస్' కథలో దైవిక ఉన్నత సదాత్మ సాక్షాత్కారం అని చెప్పేసి ఈ కథకు ముగింపును ఇందులో ఇస్తున్నారు. అయితే సూరదాస్ ఇప్పుడంతా స్పష్టమైంది. సూరదాస్‌కి అంతా స్పష్టమైంది. జరిగిందేంటి? నేనెందుకు అనుభవిస్తున్నాను? నాకీ పరిస్థితి ఎందుకొచ్చింది? అనేది మొత్తము సూరదాస్‌కి అర్థమైందంట. కానీ ఇప్పటికే బాగా ఆలస్యమైంది కూడా. అర్థమైంది, ఆలస్యమైంది. కొన్ని గంటల లోపే తను నరకంలో ఉంటానని సూరదాస్‌కనిపించింది. దేవుడి న్యాయం ఎప్పుడూ ఉంది. నేను ఆలస్యంగా గుర్తించానంతే. దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగానే ఉంటాడు. రావాల్సిన సమయం కన్నా ఆలస్యంగా న్యాయం జరుగుతుందేమో కానీ, న్యాయం తప్పనిసరిగా ఉంది. ఇప్పుడింకా నా శిక్షలన్నీ నేను అనుభవించాల్సిందే. తప్పించుకోలేను. మళ్ళీ అతని ఉపచేతనాత్మక మనసు ఇలా అంది. దేవుడిని మహిమ చూపమని అడుగుతున్నావు కదా! చూడు ఈ మహిమని అని చెప్పేసి తన అంతరంగం చెప్పిందట. దేవుడిని మహిమ చూపు అని అడుగుతున్నావు కదా! ఈ మహిమను చూడు అని అంతరంగం చెప్పిందంట. ఇక నుంచి నువ్వు బాగుపడతావు. అతనికి దీని అర్థం తెలియలేదు. ఏంటి ఇది చెప్పేది లోపల నుంచొచ్చే సమాధానం ఏంటి? ఈ మహిమను చూడు అంటుంది. ఇక నుంచి నువ్వు బాగుపడతావని అంటుందేంటి? దీని అర్థం ఏంటి అనేది సూరదాస్‌కి అర్థం అవ్వలేదంట. తెలియలేదు అని చెప్తున్నారు. నేను పాపం చేశాను. శిక్షను అనుభవించాల్సిందే అని ఆలోచించసాగాను. శిక్షను అనుభవించే సరైన మార్గం చూపించు దేవుడా! నా ఆత్మను పవిత్రీకరించుకునే మార్గం చూపు. మళ్ళీ నన్ను చెడు మార్గంలో నడవనివ్వకు. చీకటిలో వెలుతురు చూపించు. ఇంకా నన్నెప్పుడూ దేవుడు చూపిన మార్గాన్ని విడనాడను. ఇంకా నేనెప్పుడూ దేవుడు చూపిన మార్గాన్ని విడనాడను.
దేవుడా! పాపం నుంచి నా ఆత్మను కాపాడు. నా శరీరానికి కష్టం కలిగినా పర్వాలేదు. నా ఆత్మను మాత్రం కాపాడు అంటున్నాడు. శరీరం నుంచి ఆత్మ దగ్గరకొచ్చేసాడు. ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. నేను చీకట్లో ఉన్నాను. నాకు వెలుతురుని చూపించు అంటున్నాడు. ఇంకా నేనెప్పుడూ దేవుడు చూపిన మార్గాన్ని విడనాడను అంటున్నాడు. పాపం నుంచి నా ఆత్మను కాపాడమంటున్నాడు. నా శరీరానికి కష్టం కలిగినా పర్వాలేదు కానీ, నా ఆత్మను మాత్రం కాపాడు అంటున్నాడు. రాత్రంతా ఇలా గడిచింది. ఉదయాన్నే సూర్యదాసు గుహలోకి వెలుగు రేఖలు రావడం చూశాడు. చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకు అంటే, రాత్రంతా నరకాన్ని అనుభవించాడు. అసలు ఉదయాన్ని చూస్తాను అని కూడా ఆయన అనుకోలేదు. అట్లాంటి వ్యక్తి గుహలోకొచ్చిన వెలుగు రేఖలు రావడం గుహలోకి వచ్చే ఆ వెలుతురు ఉదయపు సూర్యుడి వెలుగు రేఖలు రావడం చూసి ఆశ్చర్యపోయాడంట. దేవుడా! అద్భుతం! ఇది నిజంగా నీ మహిమ. నన్ను రక్షించావు. అతను బాగా సంతోషించాడు. తానెలా రక్షింపబడ్డాడో అర్థం చేసుకొనడం అతనికసలు చేత కాలేదు. అసలు ఏం జరిగింది? ఏం మిరాకిల్ ఇది? అసలు నేనెట్లా బ్రతికి బయటపడ్డాను? నేను ఈ వెలుగునెలా చూడగలిగాను అని చెప్పేసి ఆశ్చర్యపోయాడంట. అప్పుడు అనుకున్నాడంట, ఇది అద్భుతం దేవుడా! ఇది నిజంగా నీ మహిమ. నన్ను రక్షించావు. అతను బాగా సంతోషించాడు. తానెలా రక్షింపబడ్డాడో అర్థం చేసుకొనటం అతనికి చేత కాలేదు. అతనికి ఉపచేతనాత్మక మనస్సు మళ్ళీ ఇలా అంది. అతని ఉపచేతనాత్మక మనస్సు ఇలా అంది. సూరదాస్ చివరికి పాములకు, క్రూర జంతువులకు కూడా కాళ్ళు లేని నిస్సహాయుడైన మనిషిపై జాలి ఉంది. అంటే ఇన్నర్ చెప్తుందంట. కాళ్ళు లేని ఒక మనిషి పైన అంత క్రూరమైన జంతువులు, విషమున్న పాములు కూడా జాలిపడడం అనేది వాటికి తెలుసు అని, నువ్వు అంతకన్నా క్రూరమైన పనులు చేశావు అని చెప్పేసి దానర్థం ఇన్నర్ మాట్లాడే దానర్థం. కానీ నీలాంటి పాపాత్ముడు మాత్రం ఎన్నడూ అమాయకులైన, నిస్సహాయులైన మంచి వారిపైన దయ చూపలేదు. అతనికి ఎంతో సిగ్గు వేసిందంట ఇన్నర్ నుంచొచ్చిన ఈ ఈ మాటలు విని. ఇంకెన్నడూ చెడు మార్గంలో నడవకూడదని ఒట్టు వేసుకున్నాడు సూరదాసు. అయినా గాని ఈ దట్టమైన అడవిలో నేను బతికే అవకాశం తక్కువ. ఎవరు ఇటుగా వెళ్లరు అనుకుంటున్నాడు. నేను ఉదయాన్ని చూసాను. బ్రతికి బయటపడ్డాను. కానీ ఈ ఇంత దట్టమైన అడవిలోకి ఈ వైపుగా ఎవరు వెళ్లరు. ఈ ఒంటరి ప్రదేశం నుంచి నేనెలా బయటపడగలను? దేవుడా! నన్ను ఈ క్రూర జంతువుల నుంచి రక్షించావు. దయచేసి ఈ చోటు నుంచి కూడా నన్ను రక్షించు. నేను సన్మార్గంలో జీవిస్తూ నా చెడు పనులకు పశ్చాత్తాపం చెందుతాను. దేవుడా! నాకు మళ్ళీ సాయం చెయ్యి. నేను చాలా అడుగుతున్నానని తెలుసు. నా ఆత్మపై జాలి చూపించు. ఎట్లాగో ఒకలాగా అంత గాఢమైన, అంత కఠినమైన చీకటి ఆ రాత్రి నుంచి నన్ను కాపాడి, నాకు ఈ సూర్యోదయాన్ని చూసే అదృష్టాన్నిచ్చావు. అట్లాగే నన్ను ఈ ఈ ఈ ఈ అడవి నుంచి, ఈ ఒంటరి ప్రదేశం నుంచి నన్ను బయటపడెయ్యి అని చెప్పి, నాకు సాయం చెయ్యి అని చెప్పి మళ్ళీ అడుగుతున్నాడు. ఎంతో ప్రయత్నంతో గుహ బయటికి పాకి, ఒక బండ మీద కూర్చొని హృదయపూర్వకంగా దైవాన్ని ప్రార్థించాడు. కొన్ని గంటల తర్వాత ఒక ఫకీరు అలసటగా ఆహ్, కుంటుకుంటూ అటుగా వెళ్ళటం చూశాడు. అమితానందంగా "నాకు సాయం చెయ్యండి దయచేసి" అని కేక వేశాడు. ఆ ఫకీరు మన ఉన్నత సదాత్మ. ఎవరా ఫకీరు అనంటే, మన ఉన్నత సదాత్మనే ఆ రూపంలో అలా కనిపిస్తున్నారు. అతనికి దగ్గరగా వచ్చి, "నువ్వు చెడ్డవాడివా? మంచివాడివా? నేను చెడ్డవాళ్ళకెన్నడూ సహాయం చెయ్యను. నువ్వు చెడ్డవాడివా? మంచివాడివా చెప్పు" అని చెప్పేసి ఆ ఫకీరు అడిగాడంట. సూరదాసు తాను మంచివాడినని చెప్పాలనుకున్నాడు కానీ, అతని ఉపచేతనాత్మక మనసు అంతరంగం ఇన్నర్ అనేది ఇప్పుడు మేల్కొనుంది కదా! అది పనిచేయడం మొదలుపెట్టింది కనుక అలా చెప్పలేకపోయాడంట. ఆ ఫకీర్‌ని చూసి స్వామి కూర్చొని నా కథ వినండి. అంటే నేను మంచివాడినా, చెడ్డవాడినా అని చెప్పలేదు కానీ, మీరు కూర్చొని నా కథ విని, అప్పుడు నాకు సాయం చెయ్యాలా, మీరు మీరు సాయం చెయ్యాలని మీ అంతరంగానికి అనిపిస్తే నాకు సాయం చేయండి. లేకపోతే
మీ దారిన మీరు వెళ్ళండి అని దేవుడు మీకు శుభం చేస్తాడు అని చెప్పేసి చెప్పారంట. ఎవరు? సూరదాసు. దైవిక ఉన్నత సదాత్మ ఒక బండ మీద కూర్చొని, "సరే చెప్పు, వింటాను" అని చెప్పేసి అన్నారంట. సూరదాస్ తన కథంతా చెప్పాడు. అంతా సత్యమే చెప్పాడు. దైవిక ఉన్నత సదాత్మ చాలా సంతోషించారు. కానీ మళ్ళీ పరీక్ష పెట్టారతనికి. అంత చెప్పినా మాటల ద్వారా ఎక్కడ వినేది మన నమ్మకంగా తీసుకోవడం లేదు కాబట్టి, నీలుకు కూడా అట్లనే పరీక్ష పెట్టారు కదా! ఇప్పుడు సూర్యదాస్‌కి కూడా సూర్యదాస్ చెప్పిన కథంతా నిజమే చెప్పినప్పటికీ అంతా విన్నారంట. విన్న తర్వాత ఉన్నది జరిగింది జరిగినట్టు చెప్పాడని చెప్పేసి సంతోషించారంట. కానీ మళ్ళీ పరీక్ష పెట్టారతనికి. పరీక్ష ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ చెడు మార్గంలో కొనసాగడానికి రక్షించమంటున్నావా? అని అడిగారంట. కాదు స్వామి, ఏమని అడిగారు? చెడు మార్గంలోకి నువ్వు ఆహ్, కొనసాగడానికి రక్షించమంటున్నావా? అని చెప్పేసి సూర్యదాస్‌ని అడిగారంట ఫకీరు. అడిగితే, "కాదు స్వామి, నేనింక ఎన్నడూ తప్పుడు మార్గంలో వెళ్ళను. నేను చాలా కఠినమైన పద్ధతిలో గుణపాఠం నేర్చుకున్నాను. సన్మార్గంలో జీవించడానికే నిన్న రాత్రి నన్ను దేవుడు కాపాడాడని నేననుకుంటున్నాను. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు కనుక ఆయన నన్ను చూసి గర్వించేలా నేను సన్మార్గంలో నడుస్తాను." ఈ మాటలు దైవిక ఉన్నత సదాత్మకు నచ్చాయి. సూర్యదాసు తేజోవలయం స్పందనలు కూడా మారినట్లుగా సదాత్మకు సదాత్మ గారు గమనించారంట. ఆయన అంటే ఆయన తేజోవలయం అంటే మన ఆరా. ఆయన మాట్లాడేటప్పుడు మనము నిజాలు మాట్లాడినా, అబద్ధాలు మాట్లాడినా మన ఆరా తాడైతురు మన ఆరా చూడగలిగే శక్తి ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. అబద్ధాలు చెప్పినప్పుడు ఆ తేజోవలయం అనేది చాలా డల్‌గా ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారు? ఆయన తేజోవలయం స్పందనలు కూడా మారినట్లుగా ఆయన గమనించారట. సరే సూరదాస్, నేను నీకు సాయం చేస్తాను అన్నారంట. ముందు అతనికి తిండి, నీరు ఇచ్చి సాయం చేశారు. తర్వాత సూరదాస్‌ని ఇంటికి తీసుకెళ్ళి వదిలిపెట్టి తన పనయిపోయింది కనుక ఆత్మలోకానికి వచ్చేశారు. సూరదాస్ ఇంకా భూలోకంలోనే ఉన్నాడు. కృత్రిమ కాళ్ళతో, దయతో, నిస్వార్థంగా మంచి జీవితాన్ని గడుపుతున్నాడు. అతని తల్లి విడుదలైంది. ఆధారాలు ఎవరు పెట్టారో పోలీసులు రుజువు చేయలేకపోయారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అంటే నేరం ఖచ్చితంగా ఆమెనే చేసిందని రుజువు పరచలేకపోవడంతో ఆమెను వదిలిపెట్టారు. ఇది విన్న ఆమెను సూరదాస్ ఆమెను వచ్చి తన ఇంట్లోనే ఉండమన్నాడు. కాలం గడిచే కొద్దీ సూరదాస్ తన తల్లిని కూడా బాగు చేశాడు. ఇప్పుడు తల్లి కొడుకులిద్దరూ నిజాయితీగా, దయతో కూడిన నిస్వార్థ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ నీలు దైవిక ఉన్నత సదాత్మ కలిసి తనను తనకు ఎలా సాయం చేశారో సూరదాస్‌కు తెలియదు. అంటే ఈయన వెనకాల ఇదంతా ఎట్లా జరిగింది? ఏమైంది? అనేది సూరదాస్‌కి తెలీదు. దీని వెనకాల నీలు ఉందని కూడా సూరదాస్‌కు తెలీదు. ఆత్మలోకానికి వచ్చినప్పుడు అతనికి అంతా తెలుస్తుంది. నీలు ఇప్పుడు చాలా సంతోషించింది. హృదయాంతరాల్లో నుంచి దైవిక ఉన్నత సదాత్మకు కృతజ్ఞతలు చెప్పింది. ఇదే పద్ధతిలో ఆత్మలోకానికి చాలా ఆత్మలు భూలోకంలోని వారికి సాయం చేశాయి. మీరు దానిని మహిమ అంటారు. నిజంగా అది మహిమే. ఇంకిక్కడ ఏమంటున్నారు? దైవిక ఉన్నత సదాత్మకు కృతజ్ఞతలు చెప్పిన తర్వాత, ఇదే పద్ధతిలో ఆత్మలోకంలోని చాలా ఆత్మలు భూలోకంలోని వారికి సాయం చేస్తారంట. వీ దానిని మనము భూలోకంలోని వాళ్ళు మహిమ అంటారు. నిజంగా అది మహిమనే అని చెప్పేసి విస్పిరతులు చెప్తున్నారు.